ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ఆలయ కృష్ణ ప్రసాద్ ఆహ్వాన పత్రిక అందించారు. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు ఆదివారం ఆలయ ఓడి కృష్ణ ప్రసాద్ మహాశివరాత్రి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో ఈ నెల 7 నుండి 9 వరకు 3 రోజుల పాటు వైభవంగా జరుగు మహాశివరాత్రి జాతరలో పాల్గొనవలసిందిగా ఈవో ప్రభుత్వ విప్ను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీగిరి శ్రీరాములు, ఈవో సిసి ఎడ్ల శివ ఉన్నారు. ఓం నమః శివాయ. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రము. నిత్యము ఈ దేవస్థానానికి వేల సంఖ్యలో భక్తులు రావడము, స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. యథావిధిగా శివరాత్రి మహోత్సవం ఈ నెల 8వ తారీఖున ఘనంగా వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క శివరాత్రి మహోత్సవం నిర్వహణకు దాదాపుగా భక్తులు వచ్చేటువంటి భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడానికి దేవస్థానం తరపు నుంచి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ వారి సహకారం నుంచి కూడా మేము ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాము. ఆ ఏర్పాట్లలో భాగంగా వచ్చేటువంటి యాత్రికులకు చలువు పందిలు, అదేవిధంగా క్యూ లైన్స్లో కానివ్వండి, బయట ఉన్నటువంటి భక్తులకు కూడా మన వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులు ఈజీగా కూడా దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్స్ అవన్నీ కూడా మొత్తం ఈ యొక్క జాతరకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జాతర ఏర్పాట్లలో భాగంగా వచ్చేటువంటి యాత్రికులకు టాయిలెట్స్ కానివ్వండి, అడిషనల్గా ఉన్నటువంటి టాయిలెట్స్ కంటే కూడా అడిషనల్గా టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా వాష్రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అడిషనల్గా చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క దేవస్థానంలో జాగరణ రోజున భక్తులు దాదాపు 10,000 నుంచి 20,000 వరకు భక్తులు జాగరణ ఉంటారు ప్రతి సంవత్సరం. దానికి జాగరణ చేసే సమయంలో వారికి భక్తి భావన పెంపొందించడానికి శివార్చన ప్రోగ్రాం కూడా యథావిధిగా గుడి చెరువులోనే నిర్వహించబడుతుంది. ఇది సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వారి సౌజన్యంతో నిర్వహించబడుతుంది. అదేవిధంగా మనము దేవస్థానంలో వచ్చేటువంటి యాత్రికులకు ఉచిత అన్నప్రసాదము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా తిప్పాపూర్ బస్టాండ్ నుంచి దేవస్థానానికి రావడానికి కూడా ఫ్రీ బస్సెస్ కూడా, ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా వచ్చేటువంటి భక్తులకు దాదాపుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడము, ఇంకా కూడా ఏవైనా ఉన్నటువంటి కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ సహకారంతో, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ వారితో కూడా, టీపీఓ వారందరితో కూడా ఈ శానిటేషన్ ఇవన్నీ కూడా మేము అడిషనల్ ప్రికాషన్స్ తీసుకోవడానికి సూచించిన ప్రకారంగా కూడా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ యొక్క మహాశివరాత్రి జాతరకు వచ్చేటువంటి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతూ